ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనకున్న ఒక గొప్ప అపోహ ఏంటిదంటే, దేవుడు చూస్తున్నారా అని ఒక అపోహ మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉంటుంది మనకి కదా. ఒక మందిరంలో ఏం చేశారంట, దొంగతనాలు జరుగుతున్నాయంట మందిరంలో. కానుకలు, చెప్పులు, పలానా పలానా దొంగతనాలు జరుగుతుంటే అక్కడ ఏం చేశారంట, ఒక బోర్డు పెట్టారంట. చూచుచున్న దేవుడు అని బోర్డు పెట్టారంట. చూచుచున్న దేవుడు అని బోర్డు పెట్టినప్పటికీ కూడా ఇంకా దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయండి. దొంగతనాలు ఇంకా ఎక్కువగా అవుతుంటే ఆ కమిటీ మెంబర్లు కానీ, పాస్టర్లు కానీ, వాళ్ళందరు కానీ సరే చూచుచున్న దేవుడు అని పెట్టినా కూడా భయం లేకుండా మన వారు ఉన్నారు కాబట్టి, ఇక్కడున్న ప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఏం చేద్దాం, సీసీటీవీ కెమెరాలు పెడదామని అన్నారు. అయితే అడుగడుగున సీసీటీవీ కెమెరాలు పెట్టి ఒక పెద్ద బోర్డు, చూచుచున్న దేవుడి కింద ఇంకొక పెద్ద బోర్డు పెట్టారంట. ఏమనంటే, ఈ ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాస్తో కవర్ అవుతుంది అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారంట. పెద్ద బోర్డు పెట్టగానే ఒక ఆకు కూడా దొంగతనం అవ్వట్లేదంట. అంటే మనిషి జీవితాల్లో ఉన్న ఒక అపోహ ఏంటిదంటే, మనుషులు చూస్తుంటే భయపడుతున్నారు కానీ దేవుడు చూస్తున్నారనే భయం వారి జీవితాల్లో లేదు. కానీ ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు మన జీవితాల్లో మన పాపాన్నే కాదు, మన బాధని, మన కష్టాన్ని, మన జీవితంలో కరుగుతున్న ప్రతి కృంగుదలను కూడా దేవుడు చూస్తున్నారు అనేది మనం గ్రహించాం. నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా అంటున్నానంటే, మన జీవితాల్లో కొన్ని మార్లు మనము అవగాహన లేకుండా, మనము ఆ మబ్బు నుంచి లెగకుండా, నిద్ర నుంచి లెగకుండా మన జీవితాన్ని ముందు కొనసాగించేస్తుంటాం. మనల్ని మనం ఒక కంప్లసెన్సీలో పెట్టేసుకుంటాం. మనము సమర్థించేసుకొని అది తప్పైనా సరైనా పర్వాలేదు, నేను చేశాను, నేను అన్నాను కాబట్టి అది కరెక్ట్ అనే విధంగా మనం బ్రతుకుతుంటాం. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీరు చూస్తే ఒక వ్యక్తి అక్కడ తడుంది. తడున్నప్పుడు ఫోన్ని చూసుకుంటూనే వస్తున్నాడు. ఫోన్ను చూసుకుంటూ వస్తుంటే కింద పడిపోయాడు. పడ్డాడా? కింద పడ్డాడా? లేచాడా? వెళ్ళాడా? బట్టలు మార్చుకున్నాడా? మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఫోన్ చూసుకుంటూనే దిగుతున్నాడు. మళ్ళీ పడిపోయాడు. ఈ విధంగానే మన జీవితాలు కూడా ఉన్నాయి. దేవుడు ఒకసారి మన జీవితాల్లో ఒక మొట్టికాయ వేశారు, లేకపోతే మన జీవితాల్లో మనల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి కొన్ని ఆటంకాలు తీసుకొచ్చారు, లేకపోతే ప్రార్థనను ఆలస్యం చేశారంటే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఒకసారి తప్పు చేశాము, మళ్ళీ ఆ తప్పు సరిదిద్దుకోకుండా మళ్ళీ అదే తప్పు చేస్తుంటే కుక్కకి పందికి ఉన్న తేడా మనకు కూడా ఉందా? లేదు కదా. కుక్కకి పందికి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన బ్రతుకులు కూడా ఉన్నాయనేది ఆలోచించండి. ఈ వీడియోలో ఉన్నట్టు మనం కూడా చేస్తుంటే, దేవుడు చూడట్లేదనే ఆలోచనలో మనం బ్రతుకుతుంటే ఒక్కసారి ఆలోచించాలి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ సంవత్సరంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నీ పాపాన్నే కాదు, నీ బాధని కూడా చూస్తున్నాడు. నీ బాధ నుంచి విమోచించి విడుదల దయచేయాలని దేవుడు ఎంతగానో కోరిక కలిగి, వాంఛగలిగిన దేవుడు. హీ హాజ్ సచ్ ఎ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అండ్ ప్రొఫౌండ్ డిజైర్ టు హెల్ప్ యూ, టు పుల్ యూ అవుట్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ మన జీవితాల్లో చేసిన తప్పుని సరిదిద్దుకొని దేవుడి కొరకు మనం జీవిస్తున్నామా? అలా మీరు జీవించాలని మీ ప్రియతమ అన్న, అనేకులకు ఆత్మీయ తండ్రిగా, అనేకుల జీవితాల్లో ఒక సొంత అన్నగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని పరిచర్య మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రతిరోజు 4 పూటలు, అదేవిధంగా మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వారు భావిస్తున్నారా? మేమైతే అనుకుంటాం మీరు మా కుటుంబమే అని. మీ కుటుంబంలో సభ్యుల్లాగా తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అని నేను ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుని బట్టి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు ఆ దేవుడికి నేను చెల్లించుకుంటున్నాను. మీ జీవితాల్లో ఒక్కసారి తప్పైంది, సరిదిద్దుకోండి. దేవుడు మీ జీవితాల్లో నీ బాధని చూచే దేవుడు. ఆ బాధ నుంచి దేవుడు నిన్ను బయటకి తీసుకొచ్చి, నీ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి, నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు నేరం అనుభవిస్తుంటే అలాంటి పరిస్థితుల్లోంచి కూడా దేవుడు నిన్ను బయటకు తెచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.